చికెన్ బిర్యానీ ఇలా చేసుకున్నారంటే 7-8 మందికి తృప్తిగా తినేలాగా చాలా బాగా వస్తుందండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 కేజీ చికెన్‌కి 1 కేజీ రైస్ అయితే తీసుకున్నాను. కావాల్సినటువన్నీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నూనె, నెయ్యి, బిర్యానీ దినుసులు, యాలక్కాయలు, 10 పచ్చిమిరపకాయలు, ఒక 5 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర, ఒక 3 పెద్ద సైజు టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోండి. వాడడానికి ఉప్పు, పసుపు వేసుకున్నామంటే తొందరగా వాడిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్ల చొప్పున చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసేసుకున్నాను. కొంచెంగా పెరుగు, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కలుపుకున్నాక ఇప్పుడు చికెన్ వేసేసుకొని కలుపుకుందాము. 20% చికెన్ ఉడకడానికి మూత పెట్టేద్దాము. ఇప్పుడు చికెన్ అయితే 20% ఉడికిపోయింది. ఇప్పుడు లైట్‌గా కలుపుకొని వాటర్ వేసేసుకుందాము. ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల వాటర్ చప్పున వేసేసుకొని ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు చూసుకున్నామంటే ఉప్పు కరెక్ట్‌గా సరిపోతుంది. రైస్ వేసేసి ఒక 80% రైస్ ఉడికాక సిమ్‌లో పెట్టేసుకొని పుదీనా, కొత్తిమీర చల్లుకొని నెయ్యి వేసుకొనేసి 15 మినిట్స్ బిర్యానీ ఉడికిందంటే సరిపోతుందండి. బిర్యానీ బాగా వస్తుంది. నచ్చితే లైక్